గారికి, అమ్మగారికి, మరి సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. మరి యొక్క 21వ కీర్తనలో మనము గమనిస్తే యాత్ర కీర్తనగా మనము మొట్టమొదటిగా పైననే మనం గమనిస్తాం. హల్లెలూయా. ఈ యొక్క 21వ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం ఏమిటంటే, మరి దేవుడు అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, అవమానతల నుంచి, మరి అపాయముల నుంచి మరి ఏ విధంగా మరి మరి మన రాజైనటువంటి దావీదు గారిని మరి కాపాడారో, మరి ఆ యొక్క వృత్తాంతమును గురించి ఈ యొక్క కీర్తన భాగము మనకు వివరిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని సహాయము మరి లేకపోతే మరి ఏమి జరుగుతుంది, మరి దేవుని సహాయము చేత ఆయన ఏమేం చేసినాడు, మరి దేవుని సహాయము చేత ఎక్కడ నుంచి మరి దేవుడు ఆయనను ఎక్కడ నిలిపినాడు అనేటువంటి మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. మరి దేవుని సహాయము ఈరోజు ఎంత మరి ప్రాముఖ్యమైనది, మరి దేవుని సహాయము ఎంత ప్రాధాన్యమైనటువంటిది అనేటువంటి మాటలను మనం గమనిస్తాం. మరి చూడండి, మరి ఈ యొక్క 121వ కీర్తన భాగము మరి 1వ వచనంలో మనం గమనిస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. మరి దావీదు గారికి అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఆ యొక్క యుద్ధ పరిస్థితులు మరి నెలకొన్నప్పుడు, మరి ఫిలిప్తీయులు మరి ఈ యొక్క దావీదును మరి చంపాలా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, మరి సౌలు కూడా మరి దావీదును చంపాలా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, మనము ఏ విధంగా మన యొక్క ఆలోచనలు ఉంటున్నాయి, మరి ఎక్కడికి పోవాలి, మరి ఏం చేయాలి, ఏ విధంగా నేను రక్షింపబడాలి అనేటువంటి ఆ యొక్క హృదయ తలంపును బట్టి ఈ యొక్క కీర్తన మనం గమనిస్తాము. మొదటి వచనంలో మరి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. మరి ఏ విధంగా సహాయము, దేవుని సహాయము ద్వారా మనం ఏం పొందుకుంటాం. హల్లెలూయా. మరి దేవుని సహాయం ద్వారా, మరి దేవుని సహాయం చేత మనకు ఏం కలుగుతుందంటే కనుక మొట్టమొదటిగా విజయం కలుగుతుంది. హల్లెలూయా. మరి జయం కలుగుతుంది. చూడండి, మరి 2వ వచనంలోనే యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మరి నిన్ను నన్ను సృజించిన వాని చేతనే మనకు ఏం కలుగుతుంది, జయం కలుగుతుంది. మరి నిన్ను నన్ను సృజించిన వాని చేతనే మనకు ఏం కలుగుతుంది, సహాయం కలుగుతుంది. హల్లెలూయా. మరి చూడండి, గొప్ప ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు దగ్గర వారినే మనం సంప్రదిస్తాం. హల్లెలూయా. మనకేమొచ్చినా కూడా మనకు కొండంత అండగా ఎవరుంటారో వారికే మన బాధలు చెప్పుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరు నాకు కొండంత అండగా ఉంటున్నారు, ఎవరు నా బాధలు తీరుస్తారు, ఎవరు నన్ను ఈ యొక్క యుద్ధ పరిస్థితులన్నిటిలో కూడా నాకు జయాన్ని కలగజేసేటువంటి దేవుడు అని మరి అంటాడంటే, కిందనే 2వ వచనంలోనే యెహోవా వలననే నాకు సహాయం కలగదు అంటే, మనుషుల చేత మనకు సహాయం కలగదు. మరి మనుషుల చేత మనకు సహాయం కలిగినా కూడా అది మళ్ళా ఏం చేస్తారంట, కొద్దిసేపే ఆ సహాయాన్ని మళ్ళా అనేక మందికి చెప్తారంట. హల్లెలూయా. కాబట్టి మరి యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి ఈ యొక్క భూమి ఆకాశములను సృజించిన వాని చేత, ఈ యొక్క భూమి ఆకాశంలోనే కాదు కానీ నిన్ను నన్ను సృజించిన వాని చేత మనకు ఏం కలుగుతుంది అంట, సహాయము కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సహాయము చేత మనకేముందంట కనుక జయము అనేటువంటిది ఉంది. చూడండి, తర్వాత 3వ వచనం నుంచి మనము 5వ వచనం వరకు మనం గమనిస్తే, ఆయన నీ పాదంలో త్రొట్టిల్లనీయడు, ఆయన నీ పాదంలో త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి మరి ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని కాపాడేటువంటి దేవుడు ఎవరంట, యేసయ్య. చూడండి, మరి 2వ సమూయేలుకు రాసినటువంటి గ్రంథము దేవుని సహాయము మనకు ఏ విధంగా మరి తోడ్పడుతుంది అంటే, 2వ సమూయేలుకు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. నీ సహాయము చేత నేను
సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటును. కాబట్టి మరి ఎవరి సహాయం చేత మనము ఈరోజు బ్రతుకుతున్నాం? ఎవరి సహాయం చేత మనం ఇక్కడ ఉన్నాం? ఎవరి సహాయం చేత మనం ఏం చేస్తున్నాం? తృప్తి పొందుతున్నాం. ఎవరి సహాయం చేత మనము ధైర్యపరచబడుతున్నాం? ఎవరి సహాయం చేత మనము ఈ యొక్క సమాజంలో ఉంటున్నామంటే ఎవరి చేత అంట? మన దేవాది దేవుడు ఉన్నటువంటి యెహోవా చేత. కాబట్టి నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటును. మరి అనేకమైనటువంటి ఈరోజు ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు అనేటువంటి ప్రాకారములను నీ ముందున్నాయేమో, మరి దేవుని సహాయము చేతనే మనం ఏం చేస్తామంట? వాటన్నిటిని కూడా మరి దాటేదానికి దేవుడు మనకేం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. అంటే ప్రతి పరిస్థితులలో కూడా దేవుడు మనకేం చేస్తాడంట? సహాయము చేసేటివానిగా ఉన్నాడు. మరి కాబట్టి మరి రెండవదిగా మనం ఏం గమనించుంటున్నామంటే కనుక మరి దేవుని సహాయము చేత శత్రువులు పడిపోవుట గురించి మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా దేవుని సహాయము మనకు కొండంత జయాన్ని మరి ఇచ్చినప్పుడు మరి దేవుని సహాయము ఏం చేస్తుందంట? శత్రువులను పడగొట్టేటువంటి వారిగా మరి చేస్తుంది. చూడండి, మూడవదిగా మరి దేవుని సహాయము మనకు మనల్ని ఏ విధంగా నిలబెడుతుంది? మూడవ సహాయం అని మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనము. అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. హల్లెలూయా. మరి ఏ విధమైనటువంటి సహాయం పొందినాం? మనము దేవుని సహాయము పొందినాము. కాబట్టి ఏమైందంట? నేటి వరకు, ఈ రోజు వరకు మనము నిలిచి ఉన్నాము అంటే గనక అది ఎవరు చేసినటువంటి సహాయము? మనుషులు చేసినటువంటి సహాయం కాదు, కానీ బంధుమిత్రులు చేసినటువంటి సహాయం కాదు, కానీ మరి స్నేహితులు చేసినటువంటి సహాయం కాదు, కానీ మరి వారందరూ చేసినటువంటి సహాయము కొద్ది వరకే. హల్లెలూయా. మరి ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో, దేవుని చేత సహాయాన్ని పొందుకుంటామో, మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు నేటి వరకు మరి మనల్ని నిలబెడతాడు. కాబట్టి మరి దావీదుకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి నీకు నేను ఏం చేస్తానంట? నీ సంతానంలోనే మరి రాజులు యొక్క యెరూషలేము మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుదురు అనేటువంటి, అంటే నేటి వరకు కూడా అది జరుగుతూ వస్తుంది. ఎందుకు? దేవుని యొక్క సహాయాన్ని పొంది ఉంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి అన్ని విషయాలలో మరి కృప పొందినటువంటి ఆ యొక్క దావీదు గారిని మన జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలోనైనా కూడా మనం ఏం చేయాలంట? దేవుని సహాయాన్ని పొందేటువంటి వారిగా ఉండాలి. మళ్ళీ దేవుని సహాయాన్ని పొందేటువంటి వారిగా మనం ఉండాలంటే ఏం చేయాలా? ఎవరైతే మనము దేవునికి దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలంగా ఉంటామో, అప్పుడు ఏం చేస్తాడంట? దేవుని సహాయము మనల్ని ఏం చేస్తుందంట? నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? మంచిదిగానే ఎంచాలి. హల్లెలూయా. చూడండి, చివరిగా 8వ వచనాన్ని మనం గమనిస్తే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాట అందరికీ తెలిసినటువంటి మాటనే, అన్ని వాహనముల మీద మనము రాయించుకున్నటువంటి మాటనే, తర్వాత అందరూ విన్నటువంటి మాటనే. మరి యెహోవా మనల్ని కాపాడకపోతే మనము ఎంతటి వారమండి? హల్లెలూయా. కాబట్టి దేవుని కాపుదల అనేటువంటిది మనకు చాలా అవసరము. చూడండి, ఒక ఉపమానమును మనం గ్రహిస్తే, ఒక రాజు ఉంటున్నాడు, మళ్ళా మంత్రి ఉంటున్నాడు, ఆ యొక్క సైన్యము ఉంటున్నది. అందరూ కూడా ఆ యొక్క అడవిలోనికి వెళ్ళి ఉంటున్నారు. అడవిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? వేటకు వెళ్ళి ఉంటున్నారు. వెళ్ళి ఏం చేసినారు? ఆ సైన్యం అంతా కూడా ఒక దుప్పి వాళ్ళకు దొరికింది. దొరికినప్పుడు ఈ రాజు ఏం చేసినాడంటే, మీరెవ్వరూ దీన్ని చంపకండి, నేను దీన్ని వధిస్తానని చెప్పి కత్తి ఎత్తి దాన్ని వధించినప్పుడు ఆయన యొక్క బొటనవేలు ఏం చేస్తుందంట? తెగిపోతుంది. ఆ బొటనవేలు తెగిపోయినప్పుడు ఆ బొటనవేలుకు మొత్తము
గుడ్డగుట్టి రక్తం గారకుండా అటు రీతిగానే ఉంచుతారు. ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తాడంటే కనుక, రాజా ఇది నీ మంచికేలే అని చెప్తాడు. అన్నప్పుడు రే ఏందిరా వీడు నా బొడ్డ వేలు తిరిగి నాకు రక్తం వస్తుంది, ఇంత అపాయకరమైనటువంటి ఇది జరిగింటే మరి నాకు మంచిదే అని అంటాడేంది, విన్ని తీసుకుపోయి నీళ్ళు లేని బావిలో వేయమని ఆజ్ఞాపిస్తాడు రాజు. సర్లే అని చెప్పి ఆ యొక్క సైన్యం అంతా కూడా వాడిని నీళ్ళు లేని బావిలో వేస్తారు మంత్రిని. వీళ్ళు మరలా ముందుకు కొనసాగి వెళ్తున్నప్పుడు ఆ యొక్క అడవి మనుషులు వచ్చేసి రాజును పట్టుకొని పోతారు. మరి రాజును పట్టుకొని పోయినప్పుడు ఆ అడవి మనుషులు ఎందుకు రాజును పట్టుకొని పోయినారంటే కనుక వారి దేవతకు ఒకరిని బలి ఇయ్యాల అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో రాజును తీసుకొని పోతారు. మరి ఆ యొక్క బలికి అంతా సిద్ధం చేసుకుంటారు. ఆ రాజును మొత్తం ఆ బలిపీఠం దగ్గర నిలబెట్టినప్పుడు ఒకడు ఏం చేస్తాడు, ఆ యొక్క వేలికి ఆ యొక్క గుడ్డను చుట్టుకొని ఉన్నప్పుడు ఈయనకు బొట్టన వేలికి గుడ్డ చుట్టుకొని ఉన్న అంటే బొట్టన వేలు లేదు కాబట్టి ఈయన ఏందంట బలికి అనర్హుడు. కాబట్టి ఈయనను వదిలేయండి అని చెప్తాడు. ఆ యొక్క పరిస్థితులలో మరి ఎవరు గుర్తొస్తారంటే కనుక మంత్రి గుర్తొస్తాడు. ఎందుకు అంటే కనుక ఇది నీకు మంచిదే అని చెప్పినాడు. కాబట్టి తొందరగా మళ్ళీ సైన్యాన్ని తీసుకొని పోయి ఆ యొక్క బావి దగ్గరికి పోయినప్పుడు మంత్రి మంత్రి అన్నప్పుడు ఏం రాజా అని అడిగినప్పుడు, నిజమేనయ్యా నువ్వు చెప్పినటువంటి మాట నిజమే, ఈ యొక్క బొట్టవేలు తెగిపోవడం ద్వారా నాకేమైంది మంచే జరిగిందంటే కనుక, ఆ రాజా నీకు మంచి జరిగింది ఒకటి, నాకు ఇంకా రెండో మంచి కూడా నాకు జరిగింది అంటాడు. ఎందుకు అంటే కనుక నీ బొట్టవేలు తెగిపోయిందని నిన్ను వదిలేసేటోళ్ళు, నీతో పాటు నేను ఉంటే నన్ను చంపేటోళ్ళు, నన్ను బలిచ్చేటోళ్ళు, కాబట్టి నాకు కూడా ఏం జరిగింది మేలు జరిగింది, మంచి జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేన్నైనా కూడా మనం చూస్తే కనుక ప్రతిదీ మనం మంచిగానే మేలుగానే మనము దేవుని దగ్గర మనము నిలబెట్టేటువంటి వారమైంటున్నాం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో మరి నిలబెట్టినటువంటి మరి దేవుడు మరి చూడండి గొప్ప అపాయం నుంచి మరి గురువారం రోజు మరి కాలేజీకి వెళ్తున్నప్పుడు సింగనపల్లి ప్రాంతంలో మరి గొప్ప యాక్సిడెంట్ జరిగి ఉంటున్నది. మరి ఆ అవతల సైడ్ నుంచి మా లారీ కానీ బస్సు కానీ వచ్చింటే మరి లేనటువంటి వాడనే మరి ఇక్కడ నుంచి ఆ యొక్క రెండో వాకిల వరకు బండి కింద పడి ఈడ్చుకుంటా మరి పోయినప్పుడు మరి చిన్న చిన్న దెబ్బలతోనే మరి దేవుడు మరి బాగు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి బండి వేరే ఆమెకు తగిలింది కానీ ఆమెకు ఏం కాలేదు. మరి అన్ని విషయాలలో దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. మరి కేవలము మరి సేవకు యొక్క ప్రార్థన, మరి సంఘం యొక్క ప్రార్థన, మరి అందరూ కూడా మరి ఇంతవరకు ప్రార్థించు వచ్చారు. అందును బట్టి కూడా మీకు వందనాలు. మరి కొద్ది వాక్యాన్ని కూడా దేవుడు యొక్క సాక్ష్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరి అమ్మగారికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.